లోకంలోని ప్రజలందరికీ సమానమైన ప్రేమను పంచే నీలమేఘ శ్యాముడు శ్రీకృష్ణ పరమాత్మ అని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలు గాంధీ రోడ్ గీతా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుప్పాయ ప్రవచనంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస వ్రతం పరమ పవిత్రమైందని, అన్ని కోరికలు తీరుస్తుందని ఎంపీ మాగుంట తెలిపారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో తమ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు చేస్తున్న తిరుప్పావై ప్రవచనానికి గత 4 సంవత్సరాలుగా వస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక ప్రవచకులుగా రాష్ట్ర స్థాయిలో బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గుర్తింపు సాధించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు ఎంపీ మాగుంటను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గీతా మందిరం అధ్యక్షుడు తాతా శ్రీనివాసులు, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ రంగసాయి, మాజీ ఏఎంసీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, గీతా మందిర భక్త బృందం కృష్ణ, సురేఖ, దోగిపర్తి సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, మువ్వల సుబ్బారావు, విజయలక్ష్మి, గుర్రం రాజేష్ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముందు స్వామివారిని అడిగినటువంటివి అయితే మనకి మార్కెట్లో దొరుకుతాయి. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి గుణాలు అయితే మటుకు దొరకడం చాలా కష్టం. ఏమని అడిగారు? చెప్పేటటువంటి గుణాలు, శంఖము కావాలని అన్నారు. ఓకే, శంఖం కొంటాం. కొనే శంఖం కాదు ఇది. నీ చేతిలో ఎలాంటి శంఖం అయితే ఉంటుందో అటువంటి శంఖమే కావాలి. అంటే ఆయన చేతిలో ఉన్నటువంటి శంఖం ఇంకోటి ఉండదు. అంటే ఇంకొక శ్రీకృష్ణుడు ఉంటే వాడి చేతిలో శంఖం ఉంటే ఉంటుంది తప్పితే శ్రీకృష్ణుడు పోలినటువంటి శంఖం ఇంకోటి శంఖం ఉండదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? నువ్వే కావాలి వ్రతానికి అని అడిగినట్లుగా ఆయన భావం. అని వాళ్ళు దీపం కావాలన్నారు. దీపం పెట్టుకోవడానికి దీపం కావాలన్నారు. ఏమిటయ్యా ఈ దీపం అంటే, ఆ దీపం సాక్షాత్తు నీలాదేవి. కాబట్టి ఆ దీపస్వరూపమైనటువంటి నీలాదేవి మాకు కావాలని. అంటే ఏమిటి? నీలాదేవి కావాలి. దీపం అయితే బజార్లో కొనవచ్చు, పూజా సామాగ్రి షాపులో. కానీ ఆ దీపం రూపంలో ఉన్నటువంటి ఆ నీలాదేవి మాకు కావాలని అడిగారు. అంటే ఈ వ్రతం చేసుకోవడానికి ఎవరు కావాలయా? లక్ష్మీనారాయణులు ఇద్దరు కావాలి. అంటే ఈ గుణాలు, దానికి సంబంధించినటువంటి గుణాలు సమకూర్చడం చాలా కష్టం. అప్పుడు పరమాత్మ ఏమనుకున్నాడు? ఆహా, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు నాయన, నన్ను మించినటువంటి వాళ్ళు, నేనే మహామాయ అనుకుంటే నా భక్తులు కూడా మహామాయే. కాబట్టి వీళ్ళు మమ్మల్నే ఈ ఏదైతే వస్తువుల రూపంలో మమ్మల్నే కావాలని అడుగుతున్నారు అనుకున్న తర్వాత నాకు విశాలమైనటువంటి తప్పెట కావాలన్నారు. విశాలమైనటువంటి తప్పెట ఎందుకయ్యా అంటే, ఆ గుండెలకి ఆనిచ్చి ఆ తప్పెట కొడతాం. కాబట్టి 3 అవతారాలలో ఉన్నటువంటి విశేషాలని, రామావతారంలో సాధించినటువంటి విశేషాలని, అలానే వామన రూపంలో ఉన్నటువంటి స్వామి కక్కటే పూర్వ పల్గుణ్యాం తులసీగాననోద్భవం ఆండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ.
ఆ నాద నీరాజనం అన్నటువంటిది స్వామివారి యొక్క పాదాల చెంత నిర్మించేటటువంటి అదృష్టం సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారు మాగుంట వంశానికి ప్రసాదించారు. అటువంటిది చాలామంది ధనం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా పెద్దగా కట్టొచ్చు, కానీ ఆ భగవంతుడు ఆశీర్వచనం ఎవరికి ఇచ్చారంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చారు. అలానే మనం అందరం కూడా శబరిమలై కొండకు వెళ్తుంటాం. ఆ శబరిమలై కొండకు వెళ్ళిన పాపం ఆ కొండల్లో కోనల్లో ఆ పంప దగ్గర నుంచి నడిచి వెళ్ళినటువంటి వాళ్ళు రాత్రిపూట ఎక్కడ పండుకోవాలో ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఈ భక్తులకి కాసేపు విశ్రాంతి కలిగించాలనే ఉద్దేశంతో అక్కడ కూడా గొప్ప నిర్మాణం చేసినటువంటి ఔదార్యం ఉన్నటువంటి వారు. అంటే మనం ఈ తిరుప్పావైలోనే ఉంటుందన్న భాగవతుల్ని అనుసరించి వెళ్ళమని చెప్తాడు. అండాళ్ళ తల్లి కూడా భాగవతులు ఎవరు ఉంటారు, భగవంతుడి సేవ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని అనుసరించే మీరు అందరూ వెళ్ళండి అని చెప్తుంటారు. అట్లానే ఆ భాగవతుల్లాగానే మీరు అంటే భగవంతుడికి ఏమి కావాలో, నిత్య కైంకర్యాలు ఏమి కావాలో అవన్నీ చేసేటటువంటి వాళ్ళే భాగవతులు. అంటే ప్రత్యేకంగా ఏమి ఉండరు. మనకి ఆళ్వార్లు 10 మంది ఉన్నారు. ఆళ్వార్లు కూడా ఏంటంటే భగవంతుడికి కావాల్సినటువంటి అన్ని సమర్పణ చేసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆళ్వార్లుగా ఈరోజు కీర్తి పొందుతున్నారు. ఈరోజు తిరుప్పావై పాసనంలో ఒక అత్యద్భుతమైనటువంటి పాసనం. ఎందుకనంటే శ్రీకృష్ణ పరమాత్మని పొందాలనే ఉద్దేశంతో ఈ గోపికలందరూ కూడా 26 రోజుల నుంచి ఈ వ్రతాన్ని చేస్తున్నారు. ఇవాళ 27వ రోజులోకి వచ్చారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మన గీతా మందిరానికి వచ్చారు. అంటే దైవం మానుష రూపేణ అన్నారు. దైవం ప్రత్యేకంగా రాడు. ఒకవేళ వెంకటేశ్వర స్వామి కిరీటాల ఎన్ని పెట్టుకొని వస్తే ఆయన ఏదైనా వేషగాడు అనుకుంటాం. అంటే దైవం మానుష రూపేణ, దైవం ఒక్కొక్క రూపంలో వస్తుంటాడు. మేము అన్నగారు పోయిన సంవత్సరంలోనే అంటే డిసెంబర్ 31 లోపలే మనం ఆయన్ని రావాలని కోరుకుంటే ఈ రోజుకి ఆయన రావడానికి గల కారణం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమైన రోజే నేను కూడా ప్రత్యక్షం అవుతానని చెప్పాను. అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. ఈరోజు గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్నారు, శ్రీకృష్ణ పరమాత్మను చూస్తున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మీలాగా అట్లానే కుర్చీలో కూర్చొని అమ్మ ఏం కావాలమ్మా అని అడిగాడు. ఇప్పుడు మీ కార్యాలయానికి వస్తే అమ్మ ఏం కావాలి మీకు అని అడుగుతారు కదా, అట్లానే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ గోపికలను అందరిని అడిగాడు ఏం కావాలమ్మా అని. అటువంటి ఆనంద పారవస్యంలో, ఆ ఆనంద పారవస్యంలో ఉండి స్వామి వారిని ప్రీతంగా రమిస్తూ ఉన్నారు బాగా. ఎందుకంటే భగవంతుడే మాట్లాడుతున్నాడు, వీళ్ళు మాట్లాడటం కాదు. మామూలుగా మనం విగ్రహం దగ్గరికి వచ్చి మనం మాట్లాడతాం, కానీ ఇప్పుడేమైంది ఆ విగ్రహం స్వామి రూపాన్ని మార్చుకొని స్వామి వీళ్ళతోటి మాట్లాడుతూ మీకు ఏం కావాలమ్మా అని అడిగాడు. ఆ పారవస్యంలో వీళ్ళు ఏం చేశారంటే గోపాల 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 అంటున్నారు నిన్నటిదాకా. ఇప్పుడు ఆ గోపాల గోపాల పోయి గోవింద గోవింద. ఈ 27 రోజుల ప్రయాణంలో స్వామి వారిని అనేక రకాల నామాలతో కొలిచారు. ఈరోజు మాత్రమే గోవింద నామ స్మరణతో అమ్మవారు మొట్టమొదటిగా స్వామివారిని కోడారై వెల్లుం సీర్ గోవింద అని. అంటే కోడారై అని అంటే ఏమిటంటే తనని వ్యతిరేకించే వాళ్ళని కూడా తన దగ్గరికి చేర్చుకునేటటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకని మీకు ఆయనకి అనుబంధం చెప్పారంటే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా మీకు ఓటీసి ఉంటారు. అంటే పార్టీ వేరే కావచ్చు, వ్యక్తిగతంగా పార్టీ ఏదైనా సరే అందరూ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి కాబట్టి ఆయనకి వెయ్యాలి, ఆయన అన్నగారు జిల్లాకి పెద్ద అని అందరూ అంటే కోడారై వ్యతిరేకించే వాళ్ళని కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆయనలో చేర్చుకుంటాడు. అటువంటి పాసురం ఈరోజు ఏం చేస్తారంటే అందుకని ఇప్పుడు గోవింద గోవింద అని మొట్టమొదటిగా గోవింద నామస్మరణ చేశారు కాబట్టి వాళ్ళు ఆనంద పారవస్యంలో గోవింద నామస్మరణ చేస్తున్నారు. భక్తులందరూ కూడా గీతా మందిరంలో తిరుప్పావై ప్రవచనాలు అనేది కూడా స్వర్ణ కంకణ గ్రహీత, రజిత కిరీటి గ్రహీత, సుమధుర సాహితీ భూషణ
శ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారిచే ఈ తిరుపతి ప్రవచనం ఈ గీతా మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో నెల రోజుల పాటు ఈ జరుగు కార్యక్రమంలో ఇవాళ 27వ రోజు. ఈ 27వ రోజు ఒక ప్రత్యేకత అనేది ఇప్పుడే పెద్దలు వెంకట శ్రీనివాసులు గారు కూడా చెప్పారు. ఉన్నప్పుడు కూడా గోపికులందరూ కూడా కృష్ణ భగవాను చూసి తన్మయత్వంలో వారందరూ కూడా చేస్తున్న సేవలు నేను చూస్తున్నాను. గోదాదేవి మహాతల్లి వారు పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని కూడా అందరికీ మానవాళికి కూడా అందించి ఎంతో ఆనందంగా కూడా మేము ఆ కృష్ణ భగవానుడి కృపతో 5 సార్లు ఇక్కడ కూడా వారు నడిపించిన 5 సార్లు కార్యక్రమంలో కూడా 4 పర్యాయాలు మేము కూడా రావటం అనేది కూడా జరిగింది. వెంకట శ్రీనివాసులు గారు చేస్తున్న అపూర్వమైన సేవ ఇది. వారికి ఉన్న భగవంతుడిచ్చిన శక్తి అది అటువంటిది. వారు ప్రవచనాల్లో ఒక పెద్ద దిట్ట. ఈరోజు గీతా మందిరంలో ఉన్న భక్తులందరూ కూడా సోమవారు కృష్ణ భగవానుడి సోమవారు గోదాదేవి మాత తల్లి అందరూ కూడా ఒక వారి ఆశీస్సుల కొరకు ఇక్కడికి రావటం అనేది సంతోషంగా, మాగుంటు కుటుంబ ప్రతినిధిగా నేను కూడా ఇక్కడికి రావటం అనేది సంతోషంగా కూడా భావిస్తూ, నిన్ననే జరిగింది మనకు 2025 సంవత్సరం ముక్కోటి పండుగ కూడా అందరికీ ముక్కోటి సందర్భంగా కూడా బాగుంటు కుటుంబం తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, కృష్ణ భగవానుడు అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలి, మీకు అందరూ కూడా వారు ఆరోగ్యాలు కూడా ప్రసాదిస్తారనేది నాకు నమ్మకం ఉన్నది. ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన నిర్వాహకులందరూ కూడా మరొకసారి మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుకుంటూ, కృష్ణ భగవానుడి గోవింద గోవింద అని పిలుపు అనేది అనుకోవటం అంటేనే మనకెంతో మనసుకు ఆనందంగా కూడా కనపడుతూ, మన ఇంటిళ్ళ పాది కూడా ఎంతో కూడా సముద్రంగా చక్కగా కూడా ఉంటుంది. అంటే వైబ్రేషన్స్, ఇటువంటి గోవింద గోవింద అనేది అటువంటి వైబ్రేషన్స్ ప్రపంచంలో ఎక్కడా కూడా అటువంటిది ఎక్కడా కూడా ఎవరు చూడని వైబ్రేషన్స్. అది ప్రతి ఒక్కరు కూడా ఇంటి వీలున్న సమయంలో కూడా గోవింద గోవింద అని అనుకున్నందువల్ల చాలా పవిత్రంగా ఉంటే మనసుకి శరీరానికి కూడా ఎంతో ఉత్సాహం ఉంటుందని తెలుపుకుంటూ, ఈరోజు గీతా మందిరం నిర్వాహకులందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా సంవత్సరాన్ని పాది మీరు జరుపుతున్నందుకు ప్రత్యేకంగా మీకు కూడా అభినందనలు కూడా తెలుపుతున్నాను. తాతా శ్రీనివాసులు గారు అయితే అధ్యక్షులు అయ్యారు ఈ సంవత్సరం కూడా. వారే చాలా చక్కగా కూడా నిర్వహిస్తూ వస్తుంటారు. ఉన్నప్పుడు వారు పిలుపు మీదట, ఈ కార్యక్రమానికి పిలుపు మీదట మేము రావటం అనేది మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నామని తెలుపుతున్నాం. నమస్కారం. శాశ్వత పార్లమెంట్ సభ్యులు ఎందుకంటే నేను పదే ఎప్పుడు అదే చెప్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా బాబుంట రాఘవ బాబు గారే ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా తప్పనిసరిగా వారి కుటుంబమే ఇక్కడ ఎంపీగా. ఒంగోలు ఎంపీ ఎవరంటే మీరు కావాలని చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆటో పిలిచి బాగుండగా ఎంపీ గారు ఆఫీస్కి వెళ్ళాలంటే నేరుగా రామనగర్ 2 నెలలకే తీసుకెళ్తారు. మీరు చూడండి, నేను చెప్పడం కాదు, ఆటో పిలిచి చూడండి. ఎంపీ గారు ఆఫీస్ అంటే బాగుంట ఆఫీస్కి తీసుకెళ్ళిపోతారు. అది అట్లా ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ గత 33 సంవత్సరాల నుంచి నిరంతర సేవ చేస్తూ ప్రజలకి మనందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి శ్రీ బాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్య గారు, భారతమ్మ గారు గతంలో మనకి ఇదే విధంగా చేతులు అందించారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, రాబోయే తరానికి బాగుంట రాఘవరెడ్డి గారు కూడా ఇదే విధంగా మనకి మన సహాయ సహకారాలు అందిస్తారని తెలుపుకుంటూ